నమస్తే పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఆలస్యం చేయకుండా ఇవాల్టి షోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ కాల్ ఎవరో చూసిద్దాం. హలో 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 హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మనీ అండి. మనీ ఎక్కడి నుంచి? వైజాగ్ అండి. ఏం చేస్తుంటారు మనీ? హౌస్ వైఫ్ అండి. ఓకే, లంచ్ అయిందా? అయిపోయింది మేడం. తినేసారా? అయిపోయింది మేడం, తినేసాం. ఓకే ఓకే, మీ హాబీస్ ఏంటండి? హాబీస్ ఏం లేమని టీవీ చూడడం. టీవీ చూడడమా? బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తాం మేడం. ఓకే, ఏ షోస్ చూస్తుంటారు బీఆర్కేలో? న్యూస్ చూస్తాం మేడం. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ బాగా చూస్తాం. డైలీ చూస్తుంటారా పుట్టింటి పట్టుచీర కార్యక్రమం? చూస్తున్నాం మేడం, డైలీ చూస్తున్నాను, కాల్ చేస్తున్నాను కానీ కలవట్లేదు. ఓకే, మాకేమైనా టిప్ చెప్తారా? టిప్పా? చెప్పరా? టిప్ అంటే మేడం హెయిర్ కొంచెం కర్లీగా అయిపోతుంది కదా ఒక్కొక్కరికి, సిల్కీగా ఉండదు హెయిర్. ఓకే, మనం ఎగ్ వైట్ లోని కొంచెం ఆయిల్ వేసి బాగా డిప్ చేసి అప్లై చేస్తే ఆ థిక్నెస్ అదే ఆ డ్రైనెస్ అంతా పోయి బాగుంటది, హెయిర్ సిల్కీగా అవుతుంది. ఓకే అండి, చక్కటి టిప్ చెప్పారు. వీక్లీ 2 times చేస్తే సిల్కీ హెయిర్ అవుతుంది అండి, డ్రైగా ఉండకుండా ఉంటుంది. ఓకే, మరి క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామా అండి? ఓకే, అడిగేస్తున్నాను. 20 seconds టైం మాత్రమే ఉంటుంది. ఈజీగా అడగరా, ఫస్ట్ టైం కాల్ చేశాను, నాకు తెలియదు. ఓకే ఓకే అండి, సరే. కుంతికి మంత్రోపదేశం చేసిన ముని పేరేంటి? 20 seconds టైం మాత్రమే ఉంటుందండి. అడగరా మేడం, నాకు అవి తెలీదు. మన పురాణాలు తెలుసుకోవాలి కదండి మీరు. అంతలా ఐడియా లేదు పురాణాలు. కుంతికి మంత్రోపదేశం చేసిన ముని పేరేంటి? ఆలోచించండి ఒకసారి, ముళ్ళ పేర్లు ఆలోచించండి. మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ 11 seconds. కనీసం ఒక్క ఆప్షన్ కూడా చెప్పట్లేదు మీరు. మునీశ్వరుడా? కాదు, ఇంకా లాస్ట్ 6 seconds. క్లూ ఇవ్వండి. మునులే వాళ్ళు కూడా. లాస్ట్ 1 second. మీరు క్లూ ఇవ్వండి మేడం. సో సారీ అండి, టైమ్ అప్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే అండి, నెక్స్ట్ టైం బెటర్ లక్. మరి నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శారదా కావాలి. శారదా కావాలి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కావాలి నుంచేనమ్మా. ఎక్కడి నుండి? కావాలి నుంచియా? ఓకే ఓకే, నెల్లూరు జిల్లా. ఓకే అండి, మరి లంచ్ అయిందా? అయిపోయిందమ్మా. ఓకే, బీఆర్కే న్యూస్ ఛానల్ ఏంటండి? గొంతు రాసిపోయి ఉంది. ఓకే ఓకే, జలుబు చేసింది. బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూసానమ్మా, 2 సార్లు కలిసి ఉంటే వెళ్ళి రాలేదు. కాదండి, మామూలుగా బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. అందులో మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఏంటి? న్యూసే చూస్తారా? న్యూస్ తర్వాత పుట్టింటి పట్టుచీర షోనా? ఈ టైంలో ఇదే కదమ్మా. అదే, ఈ రెండు మీ ఫేవరెట్ అయితే? చూస్తుంటా. ఓకే, మాకేమైనా చిట్కాలు చెప్తారా అండి? ఇప్పుడు గొంతు రాసిపోయింది. గొంతు బాగాలేకపోయినా మాత్రం పుట్టింటి పట్టుచీర షో కాల్ చేసి విన్నాయి పట్టుచీర గెలిచేద్దాం అనుకుంటున్నారా? హలో, చిట్కాలు హాబీలు ఏం చెప్పరా? ఓకే, మరి క్వశ్చన్ అడిగినా మీకు ఎలాగో హెల్త్ బాగాలేదంటున్నారు, టిప్ చెప్పట్లేదు, హాబీస్ ఏంటో చెప్పట్లేదు. ఓకే, మార్కండేయ పురాణంలో ఏ దేవత గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. 20 seconds మాత్రమే ఉంది. మార్కండేయ పురాణంలో ఏ దేవత గురించి ఎక్కువగా ప్రస్తావించబడింది? అమ్మవారి గురించి కదమ్మా. మనకు దుర్గాదేవి. మళ్ళీ ఆలోచించుకోండి. దుర్గాదేవి. అదే నా ఫైనల్ ఆన్సర్. ఒకసారి థింక్ చేయండి మళ్ళీ. లాస్ట్ 8 seconds. ఇంకేం గుర్తుకు రావట్లేదు. దుర్గాదేవి అనుకుంటున్నా. లాస్ట్ 5 seconds.
క్లూ కూడా ఇచ్చే టైం లేదు. అదే అనుకుంటున్నా. మరి ట్విస్ట్ లేకుండా చెప్పేస్తున్నా, కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు విన్ అయిపోయారు. కంగ్రాచ్యులేషన్స్. రైట్ అండి, మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది, మీ డీటెయిల్స్ తీసుకుంటుంది. సో మీ చీర కోసం వెయిట్ చేయండి. మరి నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. హాయ్ అండి. హలో, నమస్తే అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రాజ్యలక్ష్మి అండి. రాజ్యలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాచుపల్లి అండి. బాచుపల్లి. ఏం చేస్తుంటారు రాజ్యలక్ష్మి గారు? నేను హౌస్ వైఫ్ అండి. ఎక్కడి నుంచి అండి? బాచుపల్లి. బాచుపల్లి నుంచి. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే. హస్బెండ్, పిల్లలు ఎంతమంది? హస్బెండ్ ఏం చేస్తుంటారు? 2 బాబులండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? బిజినెస్ అండి. బిజినెస్ చేస్తుంటారా? అవునండి. ఈ శారీ చాలా బాగుందండి కలర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు బరాబర్ ముచ్చట్లకు వస్తారనుకుంటానండి. అంటే అందులో కంటెంట్ ఉంటుంది, అంటే కంటెంట్ వైజ్ టాపిక్తో చేస్తూ ఉంటాను. బరాబర్ ముచ్చట్లో కనిపిస్తాను. అది ఒకసారి ఎప్పుడో చూసినట్లు గుర్తు మిమ్మల్ని. అవునండి, అవునండి. అయితే మీరు ఫాలో అవుతారు బరాబర్ ముచ్చట్లు? చూస్తామండి. ఓకే. ఇంకా ఏ షోస్ ఇష్టం బీఆర్కే న్యూస్ ఛానల్లో? ఆడపిల్లలకి నచ్చేది ఇదే కదండి, పుట్టింటి పట్టు చీర. ఇదే ఫస్ట్ ప్రిఫరెన్సా? నేను ఇది 3వ సారా 4వ సారా అండి. 2 సార్లు ఏమో టైం అయిపోయే లోపల చెప్పలేకపోయాను. ఓకే. ఒకసారి లక్కీ డ్రాలో రాలేదండి. ఓకే ఓకే ఓకే. ఇంకా మా కోసం ఏదైనా చిట్కాలా చెప్తారా? చిట్కా చెప్పమంటారా? వాటర్ బాటిల్స్ పిల్లలకి పడుతుంటాం కదండి. ఏంటండి? అందులో వాటర్ బాటిల్స్. ఏంటండి? వాటర్ బాటిల్స్. ఓకే. వాటిల్లో కొంచెం బేకింగ్ సోడా వేస్తే, ఓకే, కొంచెం వాష్ చేస్తే స్మెల్ రాకుండా ఉంటాయి. ఓకే ఓకే. నైస్ టిప్ అండి. మరి మీ గొంతు చాలా బాగుంది, చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నారు. మా కోసం ఏదైనా పాట పాడతారా? పాడమంటారా? ఒక పాట పాడండి మా కోసం. పాడతాను. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా, నీ చరణ భుజములని, నీ చరణ భుజములని విడజాల. అంతవరకే గుర్తుందండి. ఓకే, నైస్ అండి, చాలా చక్కగా పాడారు. ఏ మూవీలో సాంగ్ అండి ఇది? శంకరాభరణం అండి. ఓ, పాత సినిమాలు బాగా చూస్తారా? చాలా బాగా చూస్తామండి. ఇప్పుడు కొత్తగా వస్తున్న సినిమాలు అంటే ఇష్టమా, పాతవే ఇష్టమా? పాతవే ఇష్టం అండి. అప్పట్లో సాహిత్యం చాలా బాగుంటుంది కదా. ఓకే. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? అప్పట్లో నాగేశ్వరరావు గారే. ఇప్పట్లో చిరంజీవి గారు. అనుకున్నాను చిరంజీవి గారి పేరే చెప్తారని. చాలా మంది చిరంజీవి గారి పేరే చెప్తూ ఉన్నారు. మరి చిరంజీవి గారి మూవీ విశ్వంభర రాబోతుంది, వెయిట్ చేస్తున్నారా? చూస్తామండి. పక్కా థియేటర్లోకి వెళ్ళి చూస్తారా? పక్కా అండి, చూస్తామండి. ఓకే. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరండి మరి? సుహాసిని. సుహాసిని గారు మళ్ళీ పాత హీరోయినే? పాత హీరోయినే కదండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఓకే. మళ్ళీ ఎలాగో చక్కగా పాట పాడారు, మరి సుహాసిని గారి పాట కూడా పాడేసేయండి వస్తే. గుర్తులేదండి. గుర్తులేదా? కోసమే ఇది నేను ట్రై చేశాను. ఓకే ఓకే ఈసారి ఓకే ఓకే అండి. మరి లేట్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే, మరి అడిగేస్తున్నా. 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ లోపు మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే విన్ అవుతారు. ఓకే ఓకే అండి, కొంచెం హెల్ప్ చేయరా? చెప్తానండి, మీరు ట్రై చేయాలి ఫస్ట్ అయితే. చేస్తానండి. ఓకే. మిస్టర్ బచ్చన్ సినిమాలో తనికెళ్ళ భరణి పాత్ర పేరు ఏంటి? మరొక్కసారి క్వశ్చన్ మీకోసం. మిస్టర్ బచ్చన్ సినిమాలో తనికెళ్ళ భరణి పాత్ర పేరు ఏంటి? కొంచెం క్లూ ఇవ్వరా? వెంకటేశ్వర్లు అనుకుంటున్నా. మళ్ళీ ఆలోచించండి. 14 సెకండ్స్ మాత్రమే ఉంది. మీ టైమర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. క్లూ ఇవ్వరా? ఇంకా క్లూ అని అంటే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టే అండి వాళ్ళు కూడా. చెప్పరా కొంచెం? మీరు ఒక్కటైనా ట్రై చేయండి. వెంకటేశ్వర్లు అని అనుకుంటున్నాను. లేదు, మళ్ళీ అదే చెప్తున్నారు. లాస్ట్ 5 సెకండ్స్ మాత్రమే ఉంది. మళ్ళీ థింక్ చేసి చెప్పండి. కొంచెం క్లూ ఇవ్వండి మేడం, అదే అనుకుంటున్నాను.
టైమ్ అప్. సో సారీ అండి రాజ్యలక్ష్మి గారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఇప్పటికే 4 సార్లు కాల్ చేశా అన్నారు, ఈసారి చేశారు కానీ విన్నవ్వలేదు. మా కోసం చక్కటి పాట అయితే పాడారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నారు. మరి నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. హాయ్ అండి. హలో, ఎవరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. మీ పేరు? అంజలి. అంజలి ఫ్రమ్ గుంటూరు. యా, ఓకే, ఏం చేస్తుంటారండి? ఐఎమ్ ప్రెసెంట్ హౌస్ వైఫ్. ఓకే, మీరు చాలా పాష్గా ఉంటారా ఏంటి? మొత్తం ఇంగ్లీష్లోనే స్టార్ట్ చేసేస్తున్నారు. సారీ, పాష్గా మాట్లాడుతున్నారు. ట్రెండ్ని ఫాలో అవుతున్నారా? అలా ఏం లేదు. ఓకే ఓకే ఓకే. లంచ్ అయిందా మరి? నో, ఇంకా అవ్వలేదు. ఓకే, పక్కన పాప? బాబు. బాబు ఎంత? బాబు వయసు ఎంత? జస్ట్ 11 months. 11 months బాబువా? ఓకే, సరదాగా బాబుతో రిలీఫ్ కోసం, కొంచెం కాలక్షేపం కోసం మా షో చూస్తూ ఉంటారా డైలీ? అవును. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? సారీ, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను చార్టెడ్ అకౌంట్. ఓకే చెన్నై. ఓకే, బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా నార్మల్గా? పుట్టింటి పట్టుచీర షో కాకుండా డైలీ చూస్తూ ఉంటా. డైలీ చూస్తూ ఉంటారా? కొంచెం గట్టిగా మాట్లాడరా, కొంచెం ఎనర్జీ కావాలి మాకు. ఓకే, డైలీ చూస్తూ ఉంటాం. ఓకే ఓకే. ఇంకా మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా పోనీ? చిట్కా అంటే చిన్నది చెప్తాను, నాకు అంతగా తెలియదు. ఓకే. అది కూరల్లో ఏమన్నా ఉప్పు కారం ఎక్కువైందంటే మనకి చేస్తాం కదా ఇష్టపడి, అప్పుడు బై మిస్టేక్ పడుతుంది కదా, అప్పుడు ఏదైనా తగ్గియాలంటే నిమ్మకాయ రసము అలాంటివి నిమ్మకాయ రసం వేస్తే కొంచెం తగ్గిద్ది. ఓకే, ఉప్పు కానీ కారం కానీ. ఓకే, ఉప్పు కానీ కారం కానీ వండేటప్పుడు ఎక్కువగా అవుతే గనక కాస్త నిమ్మరసం వేస్తే అది తగ్గిపోతుంది అంటారు. మీరు ట్రై చేశారా ఈ చిట్కా చెప్పడమేనా? ట్రై చేశాను. ఓకే, ఎప్పుడైనా వంట గదికి వెళ్ళకపోయినా ఎప్పుడైనా ఇలాంటివి మాకు సెట్ అవుతాయి కదా అని ట్రై చేస్తాను. ఓకే అండి. హౌస్ వైఫ్ అంటున్నారు, మీరు ఏం చదువుకున్నారు మామూలుగా? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? ఓకే, ఇంకా మీ హాబీస్ చెప్పండి. మా హాబీస్ రీడింగ్ బుక్స్. కొంచెం గట్టిగా మాట్లాడండి, మాకు వినిపించాలి కదా. రీడింగ్ బుక్స్ అండి. రీడింగ్ బుక్సా? వాచింగ్ టీవీ. రీడింగ్ బుక్స్, వాచింగ్. అదేంటండి, రెజ్యూమ్లో ఉంటాయి చూసారా, అలా ఇస్తున్నారు. లేదు లేదు, హాబీస్ వాచింగ్ టీవీ ఓన్లీ. వాచింగ్ టీవీ అంటున్నారు, మరి మా కోసం ఏమైనా పాట పాడతారా? నా వాయిస్ అంతా. సరే, పోనీ డైలాగ్ ఏమైనా చెప్తారా? పోనీ డైలాగ్ చెప్పండి. డైలాగా? చూడబ్బా చూడబ్బా, నాకంతగా రావండి. మీరు జనరల్గా కాలక్షేపానికి ఏం చేస్తారు మామూలుగా? అంటే నచ్చింది చూస్తారు కదా. నచ్చిందంటే చూస్తూ ఉంటాను, కానీ మరీ డైలాగ్స్ అంతగా గుర్తు పెట్టుకొని చెప్పేంత లేదండి నా దగ్గర. నా బాబుతోనే సరిపోతుంది నాకు. ఓకే ఓకే, పోనీలేండి. మీ బాబు పేరేంటో? శ్రేయాంశా? ఓకే, నైస్ నేమ్ అండి, నైస్. మరి ఇంతసేపు మాట్లాడించాను, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? మీకు తెలిసిందే, ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను, 20 seconds టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 seconds టైం లోపు మీరు ఆన్సర్ చెప్పేస్తే సారీ గెలుచుకోవచ్చు. ఓకేనా? ఓకే, మరి స్టార్ట్ చేసేస్తున్నాడు. తడిస్తే గుప్పెడు, ఎండితే బుట్టెడు, ఏంటిది? టైమర్ స్టార్ట్ అయిపోయిందండి. తడిస్తే గుప్పెడు, ఎండితే బుట్టెడు, ఏంటిది? మళ్ళీ ఆలోచించండి. లాస్ట్ 14 seconds టైం. 1కి 2 సార్లు ఆలోచించుకొని ఆన్సర్ చెప్పండి. లాస్ట్ 11 seconds. ఫైనల్ ఆన్సర్. లాస్ట్ 7 seconds. థింక్ చేయండి మళ్ళీ. అంతేనా? ఫిక్స్ చేసేనా? రైట్ ఆన్సర్ అండి, కంగ్రాచ్యులేషన్స్. మీరు ఇంత స్లోగా మాట్లాడుతూ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు.
స్లోగా అంటే నా వాయిస్ అంతే అండి. ఎనీవేస్ అండి, కంగ్రాచులేషన్స్, మా టీం మీకు కాంటాక్ట్ చేస్తుంది. ఓకేనా? ఓకే, మరి నెక్స్ట్ కాలర్లోకి వెళ్దాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు? స్వరూప అండి. స్వరూప. స్వరూప గారు అవునండి. ఏం చేస్తుంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఎంతమంది పిల్లలు? 2 పిల్లలండి. ఆయన కోర్టులో చేస్తారండి. ఏంటండి? కోర్టులో చేస్తారండి. ఓకే ఓకే. పిల్లలు? 2 పిల్లలండి. ఏం చేస్తుంటారు? వాళ్ళు ఏం చదువుతున్నారు? ఒకళ్ళు ఇంటర్, ఒకళ్ళు డిగ్రీ చదువుతున్నారండి. ఓకే, ఎంత పెద్ద పిల్లలు అయితే. అవునండి. మరి లంచ్ అయిందా అండి? అయిందండి. మీదయిందా? నాది అయిపోయింది. మీకోసం, మీ షో స్టార్ట్ చేయడం కోసం, అంటే మీ అందరి కోసం రావడానికి ఫాస్ట్గా తినేసి వచ్చేసా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏం కర్రీ చేశారండి? బీరకాయ పప్పు అండి. బీరకాయ పప్పు. అవునండి. మీకు జనరల్గా కుకింగ్ ఇష్టమా? అండి, మీకు జనరల్గా కుకింగ్ అంటే ఇష్టమా? చాలా చాలా ఇష్టమా? మీ ఫేవరెట్ డిష్ ఏంటో? నేను అన్ని చేస్తానండి. బిర్యానీ కూడా బాగా చేస్తాను. ఓకే, ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఏది ఇష్టపడతారు మీ చేతి వంట అంటే? నేను అన్ని బాగా చేస్తానండి. అన్ని ఏది చేసినా బాగుందంటారు. ఏది చేసినా బాగుంటుందా? అవునండి. మరి మీ ఫేవరెట్ ఒక్కటి, బిర్యానీ కాకుండా ఇంకొకటి? అలా అంటారా? ఏ కూర ఏమని చెప్పను, నేను ఏ కూర అయినా బాగానే చేస్తా. ఓకే, మరి వంటలన్నీ బాగానే చేస్తా అంటున్నారు. మరి మా కోసం ఏదైనా చిట్కా చెప్తారా? వంటల గురించి కాక చిన్న పాట పాడాలని ప్రిపేర్ అయ్యా. ఓ వావ్, ఇంకా హ్యాపీ అండి. మాకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది చిట్కాలు విని విని. కాలు కలుస్తుంది. నేను నిన్న కూడా చేశానండి. ఇక విన్నవట్లేదు అంతే తప్ప. నిన్న చేస్తూనే ఉన్నా నేను. నిన్న కలిసిందా? నిన్న కలిసిందండి. విన్ అయ్యారా? లేదండి, అయితే ఇవాళ చేయను కదండి. విన్ అయినా కూడా చేయొచ్చండి, ఇంకో చీర వస్తుంది కదా మీకు. లేదు, అలా చెయ్యను. అలా అలా ఎందుకు చేస్తామండి? చెయ్యం. ఓ, ఒక్కటేసారి నిన్న ఒక్కసారి చేసి ఇవాళ అంటే ఎలా మంత్లీ చేస్తానండి? మంత్లీ ఒకసారి విన్ అయితే చాలా? మంత్లీ కూడా అవసరం లేదండి. హ్యాపీగా ఒక చీర మళ్ళీ కొన్నాళ్ళ దాకా మళ్ళీ వదిలేస్తాం. ఓకే ఓకే ఓకే, సరే. చక్కగా పాట పాడతా అన్నారు, మా కోసం ఆ పాట ఏదో పాడేయండి. ఒక్క 4 లైన్లు పాడతాను. సరే. పుణ్యరేఖ నీవులే పుట్టినింటి వారికి, తులసి కోట నీదిలే మెట్టి నింటి పూజకి, పేరు నిల్పవమ్మా ప్రేమ కల్పవల్లివే, ఇల్లు నిలపవమ్మా ఇళ్ళ పాప తల్లివే, కుంకుమ పువ్వుల శాభలతో గుండెను దాటిన ఆకలతో, పొంగు పెట్టి కోరుకున్న అన్నగారి దీవెనే అదే చాలుగా, అదే చాలుగా. ఓ నైస్ అండి, చక్కగా పాడారు. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు ఈ పాటకి? లేదండి, నేను ఇప్పుడే చూశాను మామూలుగా ఫోన్ లో ఏదన్నా పాట పాడదామని. ఏ మూవీ సాంగ్ ఇది? 15 నిమిషాలు అయింది. ఓకే ఓకే, ఏ మూవీ సాంగ్ ఇది? తెలీదండి, టీవీలో వస్తూ ఉంటుంది ఓకే. పాట. ఆ స్టైల్ విన్నదాన్ని, అంటే వింటాను ఎప్పుడు నేను. అది దేవుడి పాటలు కదా. అచ్చా, ఓకే ఓకే. భక్తి టీవీలో అదే ఆ పాటలు వస్తూ ఉంటాయి. ఆ స్టైల్ బాగుంది, అది ఎప్పుడన్నా పాడాలి అనుకుని నేను సేవ్ చేసి పెట్టుకున్నా. ఓకే, బాగా దేవుణ్ణి పూజిస్తారా మీరైతే? భక్తులా? అవునండి. బాగా నమ్ముతారా దేవుణ్ణి? నమ్ముతానండి, అందరూ కూడా నమ్మాలని కూడా చెప్తా. అంటే మీరు ఇంత ఎన్నో సినిమా పాటలు, మంచి ట్యూను, ఆహ్లాదకరంగా ఉండే పాటలన్నీ ఇచ్చిపెట్టి భక్తి పాటే పాడారు కదా. నాకు కాలు కలిసినప్పుడల్లా నేను పాటలు పాడుతున్నానండి. నిన్న పాడాను, మొన్న పాడాను. నేను విన్నవట్లేదు అంతే. ఓకే, మీ ఇష్ట దైవం ఎవరండి? నా కులదైవం వెంకటేశ్వర స్వామి అండి. తర్వాత బాబాను కూడా ఇష్టపడతాను నేను. ఓకే, మరి ఇయర్లీ వన్స్ అలా వెళ్ళొస్తుంటారా దర్శనానికి? వెళ్ళామండి, మొన్న జనవరిలో వెళ్ళామండి. ఓ నైస్ నైస్ నైస్. చెప్పండి, ఇంకా మా కోసం చక్కటి పాట అయితే పాడారు. చిట్కా చెప్పమంటే చిట్కాలు ఏం కాదు, నేను పాట ప్రిపేర్ అయ్యాను, పాట పాడేస్తానని పాడేశారు. మరి మీ హాబీస్ ఏంటండి? బాగుంది, పాడాలనిపించిందండి. చిట్కాలు ఏముందండి, బోల్డ్ అన్ని తెలిసినవే కదా. తెలియని వాళ్ళు ఉంటారండి కొంతమంది, వాళ్ళ కోసం. సర్లేండి, నెక్స్ట్ టైం కలిసినప్పుడు అది కూడా మీరు ఈరోజు విన్ అయితే కనుక ఎప్పుడో చేస్తారు, విన్ అవ్వకపోతే మళ్ళీ రేపు చేస్తారు కదా.
చేస్తాను కదండి, రోజు చేస్తున్నాను. అయితే ఈ రోజు విన్ అవ్వద్దు, అయితే రేపు కాల్ చేయడానికి ఈ రోజు విన్ మీరు అవ్వకండి. అలా కోరుకుంటే ఎలాగండి, నేను కష్టపడుతున్నాను కదండి. అంటే మీరు రోజు మాకు కాల్స్ చేస్తుంటే మాకు ఆనందంగా ఉంటుందండి, అందుకే మీరు రోజు కాల్ చేయాలి. మీకు పర్సనల్ గా కాల్ చేస్తుంటే నేను పాడతాను మీకు. ఓకే ఓకే ఓకే, సరే అండి, చాలా చక్కగా మాట్లాడారు మాతో. ఇంకా ఆలస్యం చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఓకే అండి, ఓకే అండి. మీరు రెగ్యులర్గా చేస్తున్నారు, మీకు తెలిసే ఉండింటుంది. 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్లో నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేసేయాలి, ఓకేనా? ఓకే అండి, ఓకే. సరే, మరి అడిగేస్తున్నా. ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది? ఆల్రెడీ 20 సెకండ్స్ రేఖ కలిగిన దేశం. ఆల్రెడీ 20 సెకండ్స్ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ 15 సెకండ్స్. ఆలోచించండి, ఏ దేశం అయి ఉంటుంది? మీరు అంత కఠినంగా అడిగారు కదా, నన్ను ఆలోచిస్తున్నారు. కఠినం ఎంత కఠినంగా అడిగారు. కఠినం ఏం లేదండి, మీరు ఆలోచించండి ఏ దేశాలు వస్తాయి. లాస్ట్ 6 సెకండ్స్ మాత్రమే ఉంది. 3, 2, 1. భారతదేశం, కెనడా. సో సారీ అండి, టైం అప్ అండి. నేను చెప్పినట్టుగా నేను ఏదో మాట వరుస కన్నాను రోజు మీరు కాల్ చేయాలని. దాని అర్థం మీరు విన్ కావద్దని ఏం కోరుకోలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. హలో, లక్ష్మి అండి. ఇంత ఫాస్ట్ ఉన్నారంటండి, అడగక ముందే చెప్పేస్తున్నారు. నేను ఎంతసేపు లైన్లో ఉన్నానండి. ఓకే ఓకే ఓకే, సో పేషెన్స్ లెవెల్ మొత్తం క్రాస్ అయిపోయిందా? చాలాసేపు నుంచి ఉన్నాను లైన్లో. ఓకే, లక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయనగరం అండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి లంచ్ అయిందా? లేదండి, ఇది అయిపోతే అప్పుడు. ఇంత వెయిట్ చేస్తున్నారు, ఇంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? రోజు చేసి చేసి చేతులు నొప్పులు వచ్చి. ఎప్పటి నుంచి, ఎన్ని డేస్ నుంచి చేస్తున్నారు? నేను ఇప్పుడు 2 నెలల నుంచి చేస్తున్నానండి. 2 నెలల నుంచి చేస్తున్నారా కంటిన్యూగా? కంటిన్యూగా చేస్తున్నాను. మా షోకి టీఆర్పీ మొత్తం మీ నుంచే వస్తున్నట్టుంది. రోజు చూస్తూనే ఉంటానండి. ఓకే, లంచ్కి ఏం చేశారు మరి? టమాటా పప్పు, బంగాళదుంప వేపుడు. ఓకే, టమాటా పప్పు, బంగాళదుంప 2 కర్రీలు చేసుకొని చక్కగా వేడివేడిగా తినకుండా మా కోసం వెయిట్ చేసి విన్ అయితే అప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నారు. అవునండి. ఓకే, మరి మా కోసం ఏమైనా పాట కానీ ఏదైనా చిట్కా కానీ చెప్తారా? చిట్కా చెప్తానండి. చెప్పండి. మందారాకు, కలబంద, ఇది మెంతులు పేస్ట్ చేసి తలకు అప్లై చేస్తే యాండ్రఫ్ ఉండండి. ఏంటండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. మందారాకు, మెంతులు, ఉల్లిపాయ, కలబంద, ఓకే, ఇవన్నీ మిక్స్ చేసి హెయిర్కి పట్టుకుంటే ఇది ఉండదండి, యాండ్రఫ్ ఉండండి. ఓకే ఓకే, మీరు చెప్పిన విధంగా చేస్తే డాండ్రఫ్ మొత్తం పోతుందంటారు. అవునండి. ఓకే, మరి పాటలు పాడమంటే పాడను అన్నారు, అసలు ఇంట్రెస్టే లేదా సినిమాలంటే? సినిమాలు చూస్తుంటానండి, పాత చిరంజీవి చూస్తుంటా. ఏంటండి కాలర్స్ అందరూ కలిసి మాట్లాడుకొని చేస్తున్నారా? అందరు చిరంజీవి ఫ్యాన్సే ఉంటున్నారు. పాత ఎక్కువ చూస్తామండి. మరి చిరంజీవి గారు ఫేవరెట్ అంటున్నారు, మరి మా కోసం చిరంజీవి గారి పాట ఒక్కటి అలా ఒక 2 లైన్లు. పెద్దగా ఐడియా లేదండి. ఊరికే ఏదైనా క్యాచీగా ఉండే సాంగ్స్ ట్రై చేయండి ఒకసారి. ఈసారి నేర్చుకొని కంపల్సరీగా ఫోన్ చేసి మాట్లాడు. పోనీ డైలాగ్ చెప్తారా? డైలాగా డైలాగ్ తగ్గేదే లేదండి. ఒయ్యోయో, అది అల్లు అర్జున్ గారిదండి. ఎంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అల్లు అర్జున్ డైలాగ్ చెప్పేస్తున్నారా? చెప్పండి, చిరంజీవి గారి డైలాగ్స్ ఎన్ని ఉంటాయి? మొక్కే కదా అని పీకేస్తే, అలాంటి చాలా డైలాగ్స్ ఉంటాయి క్యాచీవి. పేక కోస్తా, ఇంద్రసేనారెడ్డి. అది కరెక్ట్, అలా చెప్పాలి. మా కోసం అయితే మొత్తం ఫ్రేమ్ లో ఒక సెంటెన్స్ లో చెప్పండి ఆ డైలాగ్. మొక్కే కదిరి పీకేస్తే పీక కోస్తా, ఇంద్రసేనారెడ్డి. ఓకే, ముందు వీరశంకర్ రెడ్డి కూడా యాడ్ చేయాలండి, వీరశంకర్ రెడ్డి అని అనాలా. వీరశంకర్. పోనీలేండి, మా కోసం ట్రై చేశారు. నెక్స్ట్ టైం మాత్రం కాల్ కలిస్తే ఖచ్చితంగా మా కోసం పాట మీరు పాడాలి, ప్రిపేర్డ్గా ఉండాలి, ఓకేనా? సరేనండి. ఓకే, మీ హాబీస్ ఏంటండి? ఇంట్లో ఇలా టీవీ చూస్తుంటాను ఎక్కువ. బీఆర్కే న్యూస్ ఛానల్ చూస్తూ ఉంటారా? బరాబరా ముచ్చట్లు, వార్తలు. ఓకే,
నన్ను చూసారు ఎప్పుడైనా షోలో, ఏ షోలో అయినా? చూసాను అంటే చూసానండి, ఎందులో? వార్తల్లో అనుకుంటున్నానండి. వార్తల్లో చూసారా? ఆ, ఓకే ఓకే. ఈరోజు పొద్దునుంచి టీవీ పెట్టారు అసలు? ఈ రోజు పెట్టలేదండి, కరెంట్ లేదు. అది చూసారా, కరెక్ట్ కరెంటు కూడా పుట్టింటి పట్టుచీర టైం షోకే వచ్చేసిందా? ఇప్పుడు ఉందండి. ఆహా, మీ మీ ఫేవరెట్ షోకి దేవుడు కూడా అనుకూలించాడు అనమాట. ఉమ్, ఓకే అండి, మరి ఇంకా లేట్ చేయకుండా, మీరు చాలాసేపు వెయిట్ చేశారన్నారు కాల్లో, సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను కూడా క్వశ్చన్ అడిగేస్తాను, ఓకేనా? ఈజీగా ఇవ్వండి. ఈజీగా ఇవ్వాలా? ఆ, ఈజీది అంటే సినిమాది అడిగినా? డైరెక్టర్లు గట్ట అడిగితే చెప్పలేరండి. మీకు సినిమాలు ఈజీ కదండి, సినిమాలు అడిగేస్తా, ట్రై చేయండి, ఓకేనా? అలాగేనండి. సరే అండి, మీకు ఆల్రెడీ తెలిసిందే, మళ్ళీ చెప్తున్నాను. క్వశ్చన్ అడిగాక 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. ఆ 20 సెకండ్స్ టైంలో మీరు ఆన్సర్ చెప్పేయాలి, ఓకేనా? ఉమ్, ఓకే. మరి సత్యభామ సినిమాకి సంగీతం అందించింది ఎవరు? సత్యభామ సినిమాకి సంగీతం అందించింది ఎవరండి? మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, థింక్ చేయండి. సత్యభామ సినిమాకి సంగీతం అందించింది ఎవరా? అవునండి. ఎవరు కొండు మొదటిది ఇవ్వండి. 3 లెటర్స్ ఉంటాయి, 3 లెటర్ వర్డ్స్ ఉంటాయి, 3 వర్డ్స్. 3 words. ఎవరు? మళ్ళీ అడుగుతున్నా, సత్యభామ సినిమాకి సంగీతం అందించింది ఎవరు? లాస్ట్ 8 ఫస్ట్ సెకండ్స్. లెటర్ చెప్పండి. ఫస్ట్ లెటర్ చెప్పొద్దలా. చెప్పండి. సరే, మీకోసం ముందు మీరు వెయిట్ చెప్పేవారు. చేసే అన్నారు కాబట్టి ఎస్ తో స్టార్ట్ అవుతుంది, ఎస్. లాస్ట్ 3 సెకండ్స్. సత్యభామ సినిమాకి సంగీత సమంత్ అండి. సో సారీ అండి, టైమ్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నారు. మరి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ కాల్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, హాయ్ అండి. మీ పేరు? లిఖిత. లిఖిత. అయ్య బాబా, చాలా సేపటి నుంచి లైవ్ లో ఉన్నానండి. ఓ సో సారీ అండి. ఇదిగో అసలు పుట్టింటి పట్టుచీరకి ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే మీలాగే వెయిట్ చేస్తున్నాం. మీ బిఫోర్ కాల్, ఏంటండి, మీ బిఫోర్ కాలర్ కూడా ఇంతసేపు వెయిట్ చేశారండి పాపం. అదే రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు ఏంటండి? చూస్తానండి, యూట్యూబ్ లో వస్తుంది కదా, యూట్యూబ్ లో చూస్తాను. నేను కాలేజ్ లో వర్క్ చేస్తానండి. ఓకే ఓకే ఓకే. కాలేజ్ లో ఉన్నారు. ఏం కాలేజ్, ఏం చదువుతున్నారు? జాబ్? చదవట్లేదండి, జాబ్ అంటే ఇది ఇన్విజిలేటర్ కింద చేస్తానండి. ఎగ్జామ్స్ ఏమన్నా పిలుస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను అనమాట. ఓకే ఓకే డైలీ రెగ్యులర్ గా ఏవో ఒకటి ఉంటాయి, వెళ్తాను. ఓకే ఓకే, నైస్ అండి, నైస్. పెళ్ళయిందా మరి? అయిపోయిందండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఇంటీరియర్. పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. ఎంతమంది అండి? 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలా? వాళ్ళు ఏం చదువుతున్నారు? ఇంజనీరింగ్ అండి. హా? ఇంజనీరింగ్. బాబోయ్, మీరు అట్లా లేరుగా అండి, మీరు నాలాగా మాట్లాడుతున్నారు. అవునా, థ్యాంక్ యూ అండి. చాలా కూల్ గా. అంటే ఏంటి, మా పుట్టింటి పట్టుచీర షో డైలీ చూస్తూ కూల్ అయిపోయారా? రెగ్యులర్ గా అసలు నేను మిస్ అయినా సరే తర్వాత యూట్యూబ్ లో పెడతాను, అప్పుడైనా సరే చూస్తూ ఉంటానండి. ఎందుకండి ఈ షో అంటే అంత ఇష్టం? పట్టుచీర ఉందనా? అంటే పట్టుచీరలని కూడా కాదు, క్వశ్చన్స్ కూడా బాగుంటుంది, తెలియని వాడుతున్నారు కొన్ని. నేను తర్వాత యూట్యూబ్ లో చూసి రాసుకుంటున్నాను కూడా, బుక్ లో పెట్టి. ఓ నైస్ అండి, బాగా ఫాలో అవుతున్నారు. ఇంట్రెస్ట్ అండి అవి అలాగా. ఓకే ఓకే. మరి కాలేజ్లో జాబ్ అంటున్నారు, ఇన్విజిలేటర్గా చేస్తున్నా అంటున్నారు. మరి మా కోసం ఏమైనా నాలెడ్జబుల్ పాయింట్ ఏదని చెప్తారా? నేను మామూలుగా ఇన్విజిలేటర్ వెళ్తాను అంతే, జాబ్ ఏం చేయట్లేదండి. ఓకే ఓకే ఓకే. సరే, మరి ఏదైనా చిట్కా చెప్తారా పోనీ? చిట్కా చెప్తానండి. కొంచెం కలర్ తక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం వైట్ కావాలనుకుంటారు కదా, వాళ్ళు బ్రూ ఉంటుంది కదా, కాఫీ పొడం. ఏంటండి? బ్రూ కాఫీ పొడం ఉంటుంది కదా, బ్రూ ప్యాకెట్. ఓకే. అది 1 రూపీ ప్యాకెట్లు అయినా పర్వాలేదు. ఒక 1 రూపీ ప్యాకెట్ తీసుకుని అందులో కొంచెం తేనె, నిమ్మరసం అది కొని ఫేస్ అప్లై చేసుకుంటే కలర్ ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. ఓకే ఓకే అండి, నాకు తెలిసి మీరు చెప్పిన చిట్కా ఫాలో అయితే కనుక వాళ్ళలో రిజల్ట్స్ వస్తే చాలా బాగుంటుంది. ఇంకా మీరు చాలాసేపు వెయిట్ చేశానన్నారు, ఇంకా ఆలస్యం చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? ఈజీగా అడగనా? మీరు ఇన్విజిలేటర్ అన్నారు, మేము దానికి సంబంధించి అడుగుతా, మీరు చెప్పేయాలి. సరే అండి, క్వశ్చన్ అడిగేస్తున్నాను. 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది, 20 సెకండ్స్ లోపు చెప్పేయాలి, ఓకే? క్లోరోఫిల్లో ఏ లోహం ఉంటుంది? థింక్ చేయండి, మీ టైమర్ స్టార్ట్ అయిపోయింది.
క్లోరోఫిల్లో ఏ లోహం ఉంటుంది? థింక్ చేయండి ఒకసారి. లాస్ట్ 10 సెకండ్స్ అండి. మీరు ఒక్క ఆన్సర్ కూడా చెప్పట్లేదు. మీరు ఏదైనా చెప్తే దానికి రిలేటెడ్ చెప్తా నేను. అంటే ఇనుము, రాగి అలాగా. ఎంతో స్టార్ట్ అవుతుంది. మెగ్నీషియం. సో సారీ అండి, టైమ్ అప్. సో సారీ. మీరు యూట్యూబ్లో ఫాలో అవుతున్నా అంటున్నారు, చక్కగా క్వశ్చన్స్ రాసుకుంటున్నా అంటున్నారు. ఇలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా కాల్ చేసి విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదా, ఈరోజు ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. విన్ కాని వాళ్ళు రేపు మళ్ళీ కాల్ చేసి విన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇది వాటి కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.